Hello, hi guys. Welcome to new video. And it's our day 3 in Kumta, Gokarna. నిన్న మురుదేశ్వర్ కవర్ చేసినాము. ఆ తర్వాత మిర్జాన్ ఫోర్ట్ అంతకు ముందు రోజేమో మనము అదేంటి ఓం బీచ్, పారడైజ్ బీచ్ అవన్నీ చూసుకున్నాము. సో ఇలా అయితే మా డే 1 డే 2 అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు డే 3. ఈ రోజు ప్లాన్ ఏంటంటే హొన్నవర్ బ్యాక్ వాటర్స్ లో బోటింగ్ అయితే ఉంటుంది అండ్ మ్యాంగ్రూవ్ వాకింగ్ అయితే ఉంటుందంట. మనకి సముద్రంలో వీడియోస్ ఫొటోస్ బాగా రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ లేచి చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మాది గ్రూప్ ట్రావెల్స్ అని చెప్పాం కదా. సో ఏంటంటే ఈ రోజు మా బ్యాచ్ ఆల్మోస్ట్ ఒక 25 మెంబర్స్ వరకు ఉన్నారు. కాకపోతే దాని తర్వాత వేరే బ్యాచెస్ కూడా వచ్చారు. సో దానివల్ల రష్ అయితే ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి మార్నింగ్ 5 o'clock లేచేసి స్నానాలు అయితే చేసాం. దానివల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే హ్యాపీగా రెడీ అయిపోయి ఫుల్ గా బీచ్ లో అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. డ్రోన్ షాట్స్ అయితే క్యాప్చర్ చేశాను. చాలా బాగా అనిపించింది. మార్నింగ్ వేస్తే అది ఒక తెలియని ఒక కైండ్ ఆఫ్ మంచి ఫీలింగ్ వస్తుంది కదా. ఇంకొకటి ఏంటంటే నిన్న మనకి క్యాంప్ ఫైర్ అయింది. అండ్ ఇంకొకటి నిన్న నైట్ ఏమైందంటే క్యాంప్ ఫైర్ దివాళీ సెలబ్రేషన్స్ మామూలుగా లేదు అసలు. దాన్ని సపరేట్ వీడియోలో పెడదాం అనుకుంటున్నాను. చాలా బాగుంది అది వీడియో కూడా. ఇలా వాటర్ లో నడుస్తూ ఇలా వాటర్ లో ఆడుకుంటూ అయితే చాలా బాగుంటది కదా. ఎంతైనా మీరు ఎంతమంది సముద్రంలో ఆడుకున్నారు ఇలా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. భలే అనిపిస్తుందండి నిజంగా ఇలా బీచ్ లో మార్నింగ్ ఇలా ఎంజాయ్ చేస్తూ అసలు హైలైట్ ఉంది. నీకు ఎలా అనిపిస్తుందా లెక్క? నాకైతే అసలు ఇక్కడే ఉండాలనిపిస్తుంది చెప్పాలంటే. ఇలాంటి వ్యూ మనకు డైలీ దొరికితే ఎవరు వద్దంటారు చెప్పు. మళ్ళీ ఇప్పుడు మనము గోకర్ణ అంటే అందరికి గుర్తొచ్చేది ఓం బీచ్ అటు సైడ్ కదా, చాలా రష్ ఉంటుంది అటువైపు. సో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ కుంటా బీచ్ అని చెప్పేసి వీళ్ళ రిసార్ట్ అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడైతే మాకు హోమ్ స్టే అయితే అరేంజ్ చేశారు. సో ఈ బీచ్ ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది అనమాట. నైట్ కూడా ఎంత ఎంజాయ్ చేసినా కూడా పోలీసు ఉండరు, ఎవరు ఉండరు, ఫుల్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ ఫుల్ గా ఆడుకోవచ్చు కూడా. ఈ వాటర్ ని చూస్తుంటేనైతే నాకైతే మామూలుగా లేదు. రాత్రి 1 గంట వరకు ఆడుతూనే ఉన్నాము. దివాళీ సెలబ్రేషన్స్ ఆడుకోవడం ఇంకా రచ్చరమ్మలు చేసినాం. చాలా మామూలుగా చేయలేదు అసలు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను నైట్. నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం అది బాన్ ఫైర్ ఇంకా దివాళీ సెలబ్రేషన్స్ లో క్రాకర్స్, అది కూడా నైట్ టైం ఆసమ్ ఉండే కదా. క్రాకర్స్ అందరు క్రాకర్స్ కాలుస్తూ దియాస్ మొత్తం అరేంజ్ చేసేసారన్నమాట. అలా కూడా చాలా బాగుంది. ఆ వీడియో మాత్రం డెఫినెట్ గా చూడండి. చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. హలో హాయ్ గాయ్స్. సో మన డే 3 హొన్నవర్ బోటింగ్ పాయింట్ కి అయితే వచ్చేసాము. సో బోటింగ్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. మనం మురుదేశ్వర్, గోకర్ణ ఈ ఏరియాస్ వస్తే మాత్రం హొన్నవర్ లో బోటింగ్ అయితే చేయాల్సిందే తప్పనిసరిగా, అంత బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఎట్లా ఉంటుందో. సో ఒక బోట్ అయితే ఇప్పుడే కదులుతుంది, ఎక్కేసారు. సో మనకు అలా క్లోజ్డ్ ఉంటుంది అనమాట. సో వెళ్తున్నారు. ఇప్పుడు ఎక్కడ దగ్గర తీసుకెళ్తారు మరి? అలా ఒక రౌండ్ వేసి వస్తారు అనుకుంటా, అంత ఐడియా లేదు. సో మనం ఎక్కితే మనకు ఐడియా వస్తుంది. సో ఇవన్నీ బోట్స్ గైస్, బాగున్నాయి కలర్ఫుల్ గా. చూడు మొత్తం గార్డెన్ లెక్క. ఫొటోస్ కి అయితే భలే ఉంటది అసలు, క్యూట్ గా ఉన్నాయి. నైస్, చాలా బాగున్నాయి బోట్స్. హాయ్ గైస్. సో ఫైనల్ బోట్ అయితే ఎక్కేసాము. అండ్ ఇక్కడ వీళ్ళైతే ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారు, స్నాక్స్ లాగా. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి.
సో గైస్ మన సెకండ్ స్టాప్ వచ్చేసి మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ అని చెప్పేసి. సో మ్యాంగ్రూవ్ చుట్టూరుగా మ్యాంగ్రూవ్ ట్రీస్ అయితే ఉంటాయి, దాంట్లో మనం అయితే బోర్డులో అయితే వాక్ అయితే చేయాలి. సో బాగుంటుందంట. మమ్మల్ని ఇప్పుడైతే ఇక్కడికి తీసుకొచ్చారు. సో చూద్దాం ఎలా ఉందో, ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. మన గ్రూప్ వాళ్ళు అయితే ఫోటోలు దిగుతున్నారు. ఇంకా సేవ్ మ్యాంగ్రూవ్స్. మనము మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ అయితే దీనికోసం అయితే వచ్చాము. చాలా బాగుంటుంది అట్ట ఎక్స్పీరియన్స్. వెళ్దాం రండి. గైస్ మనకి మలేషియాలో చూసాం కదా మ్యాంగ్రూవ్ ట్రీస్ అనేవి మనకి ఇప్పుడు లైక్ సునామీ అలాంటివి వచ్చినప్పుడు మనకి మ్యాంగ్రూవ్ ట్రీస్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తాయి. లైక్ అంత వేవ్ అంత వాటర్ ఫ్లో అనేది మనకి రాకుండా, మన తీరానికి రాకుండా అయితే చాలా కాపాడతాయి మనకి మ్యాంగ్రూవ్. మన మలేషియా వీడియోలో ఉంటాయి చూడండి. అండ్ ఇక్కడ చూడండి మ్యాంగ్రూవ్ గురించి ఇక్కడ చెప్పారు చూడండి. ఇవి ఈజ్ అ ల్యాండ్ ప్లాంట్ ఏబుల్ టు లీవ్ ఇన్ ద సాల్ట్ వాటర్ లో కూడా ఉండేసి. ఇంకొకటి మ్యాంగ్రూవ్స్ కున్న స్పెషాలిటీ ఏంటో తెలుసా, ఫిల్టర్ చేస్తాయి. అది మంచి లేని వాటర్ ని కూడా మంచిగా చేస్తాయి. అంత పవర్ అన్నమాట మ్యాంగ్రూవ్ ట్రీస్ కి. అంత చాలా మంచి ట్రీస్ అనమాట. ఉంది కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, వెస్ట్ బెంగాల్ ఈ చోట్ల మనకి మ్యాంగ్రూవ్స్ అయితే కనబడతాయంట. ఇక్కడ మ్యాంగ్రూవ్స్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ చూస్తే మలేషియా సైడ్ కూడా ఉంటుంది మనకి మ్యాంగ్రూవ్స్. We are lucky to have mangroves actually. Star shaped base fruit is used to treat cups. Oh, మనకి మ్యాంగ్రూవ్ నుంచి వచ్చే ఫ్రూట్స్ కూడా మనకి మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది చూడండి. చాలా అంటే చాలా గ్రేట్. సో మనకైతే ఇలా మ్యాంగ్రూవ్ గొప్పతనం గురించి మనకి చెప్పడానికి అని చెప్పేసి వీళ్ళైతే ఇలా బోర్డ్ వాక్ అనేది బాగా అరేంజ్ చేశారు. యాక్చువల్లీ మనకి నేచర్ గురించి వాల్యూస్ తెలవాలి, యాక్చువల్గా పిల్లలకి తెలియాలి. ఖచ్చితంగా మీరు ఇటు సైడ్ వస్తే ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్కి తీసుకురండి మీ ఫ్యామిలీని. చాలా బాగుంది ఇక్కడ చూస్తుంటే, చాలా బాగుంది. హలో మనకి వాటర్ లో అయితే ఏర్పడదు, కానీ ఇక్కడ చూస్తే ఎన్ని ఇట్లా రూట్స్ ఉన్నాయి చూడండి. సో ఈ రూట్స్ అనేది ఏం చేస్తాయంటే సునామీ లాంటిది వచ్చినప్పుడు వాటర్ ఫ్లో అనేది చాలా హెవీగా ఉంటుంది కదా. సో ఇవన్నీ ఏమవుతుందంటే మనకి ఒక అడ్డుగట్టలా ఉంటాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి సునామీ లాంటిది మన భూమిని టచ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చాలా గ్రేట్ కదా అసలు మ్యాంగ్రూవ్ ట్రీస్. సో మనకి మ్యాంగ్రూవ్స్ అనేది మనకి సాల్ట్ వాటర్ ఇంకా ఫ్రెష్ వాటర్ అక్కడైతే గ్రో అవుతాయి. ఎక్కడైతే మనకి అవి కంబైండ్ అవుతాయో అక్కడైతే మ్యాంగ్రూవ్ ట్రీస్ అనేది ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి లైక్ ఫిషెస్ కానీ ష్రిమ్స్ కానీ ఇక్కడికి వచ్చి లైక్ బ్రీడింగ్ అయితే చేస్తాయి అనమాట. సో వాటర్ మ్యాంగ్రూవ్స్ చూడండి, చదవండి. అడుగు వేసి నడవడం అంటే ఇక్కడే నేర్చుకోవాలి. అడుగు ఆపు నువ్వు కొంచెం ప్లీజ్. చెట్టా ఏది బ్రో చెట్టు ఎక్కమంటావు? బ్రో చెట్లు ఎక్కమంటా అన్నాడు. మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ లో ఇది ఒకటి కొంచెం అడ్వెంచరస్ గా ఉంది. మ్యాంగ్రూవ్ ట్రీస్ లో ఎక్కుతున్నారు. మ్యాంగ్రూవ్ ట్రీస్ లో అద్భుత వింతలు. మీరు కనుక ఈ మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ కి కనుక వస్తే ఇది ఎక్కండి, చాలా బాగుంది. ఏదో గేమ్ ఆడుకున్నట్టుగా చాలా అడ్వెంచరస్ గా ఉంది. బాగుంది అసలు చెప్పాలంటే. మ్యాంగ్రూవ్ ట్రీస్ సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. అయితే నాకైతే బాగా నచ్చింది. హలో గాయ్స్, సో మేమైతే ఎకో బీచ్ అయిపోయిన తర్వాత ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడే సన్సెట్ కూడా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాం. చూడండి సన్.